హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బీవై క్రియేషన్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. దసరా పండుగ ఉందిగా ఫ్రెండ్స్. దసరా పండుగ కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో ఒక్కసారి మీరు 5 సెకండ్స్ డెమో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డెమో చూసారా ఫ్రెండ్స్? నేను 5 సెకండ్సే ప్లే చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. అక్కడ మీ ఫొటోస్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో వాణ్ణి అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మ్యూజిక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్, మ్యూజిక్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే నేను కైన్మాస్టర్ ప్రో వర్షన్ కింద లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎటువంటి వాటర్ మార్క్ అనేది ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి 16:9 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరైతే డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఇస్తా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ పొజిషన్కి వచ్చి మళ్ళీ లేయర్లో వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేను అమ్మవారి ఫోటో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. దుర్గమ్మ మాత ఫోటో అయితే హెచ్డి ఇమేజ్, చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ని లాస్ట్ వరకు స్క్రోల్ చేసుకున్నాక దీన్ని అయితే ఇలా మధ్యలో అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, మాకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చేసాక నెక్స్ట్ ఏం చేస్తానంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీ ఇమేజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా ప్రభాస్ గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నా. మీ ఇమేజ్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేశాక ఇలా అయితే మనం కొంచెం జూమ్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు చేసుకున్నాక ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ ఇచ్చి మాస్క్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. మాస్క్ ఆన్ చేసి ఫెదర్ పెంచుకోండి ఫ్రెండ్స్. ఫెదర్ 18 పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలు. మనకైతే అందులో అయితే కలిసిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి, టిక్ మార్క్ పైన ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ వేరే ఇమేజ్ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు తీసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇప్పుడు అల్లు అర్జున్ సార్ది అయితే తీసుకుంటున్నా. నేనైతే ఈ ఇమేజ్ ఫుల్ ఉంది కదా ఫ్రెండ్స్, క్రాపింగ్ అయితే చేసుకుంటున్నా. మీ ఇమేజ్ కూడా ఫుల్ ఉంటే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఈ ఇమేజ్ని కూడా ఇలా అయితే సెట్ చేసుకున్నాం. ఇలా అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకొని ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. క్రాపింగ్ పైన ట్యాప్ ఇచ్చి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. ఫెదర్ 18 పెట్టుకుని టిక్ మార్క్ పైన ఇచ్చాను. దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేశాక ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మంచిగా. నాకైతే లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, 2 ఇమేజెస్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రభాస్ ఇమేజ్ పైన ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. అట్ సైడ్ లెఫ్ట్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ రైట్ అని పెట్టేసాను ఫ్రెండ్స్. స్లైడ్ రైట్ అని పెట్టేసి 1 పెట్టేసాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ లెఫ్ట్ అని పెట్టేసాను ఫ్రెండ్స్. 1 పైన ఇచ్చాను ఫ్రెండ్స్, చాలు. ఇప్పుడు మనకి 2 ఇమేజెస్ అని అటు సైడ్ నుంచి ఒకటి వస్తుంది, ఇటు సైడ్ నుంచి ఒకటి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఇప్పుడైతే విజయదశమి శుభాకాంక్షలు అనే టెక్స్ట్ PNG అనేది ఇస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరైతే డౌన్లోడింగ్ చేసుకోండి. నేను ఇమేజ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తారంటే ఇలా కొంచెం జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మనకైతే ఇదైతే కొంచెం పెద్దగా ఉపయోగాలి ఫ్రెండ్స్, విజయదశమిగా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇలా అయితే పెట్టేసుకున్నాక పైన టిక్ మార్క్ పైన ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ పైన ఇచ్చేసి దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేశాక నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక లయన్ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరైతే డౌన్లోడింగ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఫుల్ స్క్రీన్ పెట్టేస్తే మనకి 2 లయన్స్ అనేవి అచ్చే కరెక్ట్ పొజిషన్లో రావు ఫ్రెండ్స్. అందుకనే క్రాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లయన్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. దీన్ని ఏం చేస్తారంటే క్రోమోకి అయితే ఆన్ చేయండి ఫ్రెండ్స్. క్రోమోకి ఆన్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఇలా సైడ్కి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇలా సైడ్కి సెట్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఈ వీడియోనే తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ వీడియోనే తీసుకొని ఇప్పుడైతే మనం ఇటు సైడ్ ఈ లయన్ క్రాపింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్.
వెళ్ళాక ఆ లయన్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి లెఫ్ట్ లయన్ కావాలి. ఈ లయన్ని క్రాపింగ్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేసి దీన్ని కూడా క్రోమోకి అయితే ఆన్ చేయండి. ఆన్ చేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేసాక దీన్ని కూడా ఇలా సైడ్కి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు 2 లయన్స్ అనేవి చాలా అంటే చాలా సూపర్ ఉంటాయి. టిక్ మార్క్ పైన చూడండి ఫ్రెండ్స్, మనకైతే చూడండి ఫ్రెండ్స్ 2 లయన్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని కూడా లాస్ట్ వరకు పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఫ్రంట్ బ్లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కత్తెర సింబల్ అవపడుతుంది ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ ఇచ్చి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేయిడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేయిడ్ దీనిపైన ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ ఈ వీడియోని కూడా ఇక్కడ కత్తెర సింబల్ అవపడుతుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ ఇచ్చి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేయిడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఈ 2 అనేవి ఫస్ట్ దాకా తీసుకురండి ఫ్రెండ్స్. ఫస్ట్ తీసుకొచ్చినాక మనకు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి ఓవర్లేకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓవర్లేకి వెళ్ళాక ఇప్పుడైతే మనం అయితే లైటింగ్స్ అయితే డౌన్లోడింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లైమ్ లైట్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ ఇచ్చి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లైటింగ్ అనేది లాస్ట్ వరకు అనేది స్క్రోల్ చేసుకోండి. నేను స్క్రోల్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక లైటింగ్ పైన ట్యాప్ ఇచ్చి ఇలా అయితే మనం సైడ్కి ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకొని దీన్ని అయితే ఒకసారి అయితే డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇలా రొటేట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నేను రొటేట్ చేశాను. ఇలా రొటేట్ చేసి దీన్ని కూడా ఇలా సైడ్కి పెట్టేసి నాకైతే చాలా అంటే చాలా లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎంత బాగుందో 2 లైటింగ్స్ అనేవి. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఓవర్లేకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓవర్లేకి వెళ్ళాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మిస్టరీ ఫాగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే మీరు డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇచ్చి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేశాక దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేశాక ఏం చేస్తారంటే దీన్ని కూడా ఇలా కిందికి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి కొంచెం కిందికి ఫ్రెండ్స్, లయన్స్ కనిపించాలి కదా ఫ్రెండ్స్, మనకి కొంచెం కిందికి సెట్ చేసుకొని ఇలా అయితే సెట్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇదైతే ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే విజయదశమి శుభాకాంక్షలు బతుకమ్మ దసరా సంబరాలు అనే పిఎన్జి ఇస్తా ఫ్రెండ్స్. టెక్స్ట్ పిఎన్జి చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్క్రోల్ చేశాక దీన్ని ఇలా కిందికి పెట్టేసాను ఫ్రెండ్స్. కొంచెం జూమ్ అవుట్ చేసి బతుకమ్మ దసరా సంబరాలు ఇది కూడా హెచ్డి ఇమేజ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని అయితే ఇలా కిందికి పెట్టేసాను ఫ్రెండ్స్. కిందికి పెట్టేస్తే మనకైతే నీట్గా పడుతుంది. టిక్ మార్క్ పైన ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. యానిమేషన్ ఎలా బాగుందో కొంచెం కిందికి అయితే పెడదాం ఫ్రెండ్స్. కిందికి పెట్టుకొని టిక్ మార్క్ పైన ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేను ఫైర్ పార్టికల్స్ మూవింగ్ అవుతుంటే ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసాను ఫ్రెండ్స్. ఫుల్ స్క్రీన్ పెట్టేశాక ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. మనకైతే చూడండి ఫ్రెండ్స్ లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. విజయదశమి శుభాకాంక్షలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీ 2 ఇమేజెస్ పెడితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చి ఆడియోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. నేను ఆడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఆడియో కూడా నేనైతే ఆడియో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్, మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఆడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే సౌండ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎలా యానిమేషన్ అనేది ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఫైర్ పార్టికల్స్ కూడా లయన్స్ కూడా మూవ్ అవుతున్నట్టు చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అక్కడ మీ ఫొటోస్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి షేర్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు హెచ్డి క్వాలిటీలో. ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాను ఫ్రెండ్స్, మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్.